పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో ఎంతోమంది మాస్టర్స్ ఉన్నారు, ఎంతోమంది గొప్ప యోగీశ్వరులు ఉన్నారు, ఎంతోమంది అవధూతలు కూడా ఉన్నారు. అందులో గొప్ప అవధూత మన రంగనాథ్ రెడ్డి గారు. గట్టిగా చెప్పండి కొట్టండి. ఈజ్ అ లీడర్. అన్న ఏ పని చేసినా గొప్పగా మనము ఎవరమన్నా అన్నపూర్ణేశ్వరి వైపు చూసామా, భోజనాల వైపు చూడగలిగామా? ఎంతమంది వచ్చి పనిచేశారు? తను ఇక్కడికి రాలేదు, ఇప్పుడు వచ్చారు అన్న, ఒక 3 గంటల క్రితం వచ్చారు. టీం వర్క్. పత్రి సార్ చెప్పినటువంటి పని ఏంటంటే ఎప్పుడు కూడా గ్రూప్ కాన్షియస్నెస్ని డెవలప్ చేయండి, అందరూ కలిసి పనిచేయండి. మనము ఆయన ఎలాగైతే టీంని ఫామ్ చేసి ప్రతి చోట ధ్యాన ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్లారో, పత్రిజీ గారు చెప్పిన సూచనలను తూచా తప్పకుండా పాటించేవారే గొప్ప మాస్టర్స్. ఈ సందర్భంగా అనంతపూర్ తాడిపత్రి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ మాస్టర్స్ అందరికీ, అన్నపూర్ణ ఈశ్వరి టీంని అంతా కూడా లీడ్ చేసిన టీం అందరికీ కూడా గట్టిగా చప్పట్లు. ఈ సందర్భంగా ప్రత్యేకమైన ధన్యవాదాలు. నార్పల్లి శివ. ఈ రోడ్డు ఎలా ఉందండి? మనం వస్తున్న రోడ్డు ఎలా ఉంది? ఆ రోడ్డుకి ఇంతకుముందు ఆ రోడ్డు లేదు. ఎండలో నిలబడి ఆ అబ్బాయి 1 వీక్ వాళ్ళ టీంతో వచ్చి అద్భుతమైన రోడ్ వర్క్ చేశారు. గట్టిగా నార్పల్లి శివ అండ్ టీంకి కూడా గట్టిగా చప్పట్లు కొట్టండి. అన్న 2 మాటలు. 2 మాటలు చాలమ్మా, చాలా మాట్లాడాలా? ఇందాక ఈ పాప చెల్లెలు నాకు లీడర్ అనింది. చాలా తప్పు. ఎందుకంటే ఆధ్యాత్మిక ప్రపంచంలో నాయకుడు లేడు. ఆధ్యాత్మిక ప్రపంచంలో నాయకుడు లేడు. ఎవడికి వాడు నాయకుడు. ఎవడి తుచ్చమైన మనసుకు వాడు నాయకత్వం వహించి వాని మనసును కంట్రోల్ పెట్టుకొని వాడు ఈ యొక్క భౌతిక ప్రపంచంలో నుంచి ఆధ్యాత్మిక ప్రపంచంలోకి ప్రయాణం చేయాల. నాయకుడు మీ అంత గొప్ప వ్యక్తులకు నాయకుడు కాగలడా? ఎవడైనా? సాధ్యమవుతుందా? అది అవుతుందా? గట్టిగా చెప్పండి. సాధ్యమవుతుందా? కాదు. చెప్పండి, గట్టిగా చెప్పండి. అక్కడి నుంచి ఆధ్యాత్మిక వాదులకు నాయకుడు ఎవడు కాలేడు. అర్థమైందా? మనమంతా ఎవరము? భగవంతులం. భగవంతునికి ఇంకెవడు ఎవడైనా నాయకుడు అవుతాడా? పత్రి సార్ ఏం చెప్పినాడు? మై డియర్ గాడ్స్ అని చెప్పినాడా? మరి ఈ భగవంతులకు ఇంకెవడు ఎవడైనా నాయకుడు అవుతాడా? కాలేడు. ఇంకొక మాట, ఎందుకంటే ఎప్పుడు కూడా ఒక వ్యక్తితో ఏ పని కాలేదు. గ్రూప్ కాన్షియస్నెస్ అంటే సమిష్టి కృషి. అందరి కృషి ఉంటేనే ఏదైనా ఒక పని కాగలుగుతుంది. ఇది సత్యం, సత్యం, సత్యం. నా జీవితంలో నేను ఇలా ఎన్నో పనులు చూసినా, నేను లేకుండానే నేను చెప్తానే వచ్చి నాకు స్త్రీ శక్తి అద్భుతంగా ఉంది. నాకు అక్కలు చెల్లెళ్ళు ఎంతోమంది ఉన్నారు. నేను ఒకసారి ఎలక్షన్లో నిలబడింటే 300 మంది ఆడపిల్లలు ప్రచారంలో తిరిగినారు అద్భుతంగా. అర్థమైందా? అదో అక్కడే ఉంది ఒక ఆమె, అంత అద్భుతంగా తిరిగింది. తర్వాత ఇక్కడ పనిచేసినటువంటి వ్యక్తుల్లో కొంతమంది అనంతపురం జిల్లాలో కోటీశ్వరులు ఉన్నారు, చాలా ధనవంతులు ఉన్నారు. వాళ్ళు వచ్చి లేబర్ మాదిరి పనిచేసినారు. ఎలా పనిచేసినారు? లేబర్ లెక్క పనిచేసినారు. ఎవరైనా చూసి వీళ్ళు కూలోళ్ళు ఏమనుకున్నారు జనరల్గా. ఈ అమ్మాయి, ఆ అమ్మాయి, అక్కడ ఉంది ఆ అమ్మాయి, ఇట్లా చాలా మంది ఉన్నారు తాడిపత్రి అనంతపురం నుంచి లేబర్ లెక్క పనిచేసినారు. కానీ ఎందుకు పనిచేసినారంటే వాళ్ళ యొక్క కృషి, వాళ్ళ యొక్క సేవ ఇక్కడ అవసరమని చేసినారు. కాబట్టి ఏ ఒక్క వ్యక్తిది, నాట్ రంగనాథ్ రెడ్డి, నాట్ పత్రి ఆల్సో, అందరూ కలిస్తేనే కృషి. కాబట్టి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో నో లీడర్, నో లీడర్. మనమంతా కూడా నాయకులమే, మనమంతా కూడా దేవుళ్ళమే, మనమంతా కూడా అనుచరులమే, మనమంతా అనుచరులమే, మనమంతా లీడర్లమే, మనమంతా దేవుళ్ళమే, మనమంతా నాయకులమే. ఈ కాన్షియస్నెస్లో ఉండి మనము ఆధ్యాత్మికంగా ముందుకు పోవాలా. ఇక్కడ జగన్నాథ గట్టు అనుకుంటే ఒకసారి పత్రిజీ పైలోకాల్లో నుంచి లేదా ఇక్కడే ఉంటాడేమో వచ్చి, ఎందుకంటే చాలా చోట్ల జరుగుతున్నాయి బుద్ధ పౌర్ణాలు, అన్ని చోట్లకు అలా తిరిగి చెక్ చేసుకుంటూ వచ్చింటే ఇంత ప్రకృతిలో నాకు తెలిసి ఇక్కడైనా జరుగుతుండేది. ప్రకృతి మధ్యలో బుద్ధ పౌర్ణమి వేడుకలు జరుగుతుండేది ఇక్కడనే. సో ఒకసారి గట్టిగా జగన్నాథ్ గట్టు టీంకి అందరికీ మనం గట్టిగా కృతజ్ఞతలు తెలియజేసుకొని
మనకెందుకంటే ఇంత అద్భుతమైనటువంటి ఆనందాన్ని రుచి చూపించినటువంటి జగన్నాథ్ గట్టు టీంకి అంతటికీ మనం గట్టిగా క్లాప్స్ కొట్టుకుందాం. పరమేశ్వర రెడ్డి ఎక్కడున్నాడు? పరమేశ్వర రెడ్డి ఎక్కడున్నా రావాల్సిందిగా కోరుతున్నాం. పరమేశ్వర రెడ్డి రండి, టీం అంతా రైట్, మాట్లాడండి. నరేందర్, సుబ్బారెడ్డి అన్న ఒకసారి స్టేజ్ మీదకి రండి. ట్రస్ట్ మెంబర్స్ ఎవరున్నారు? సుబ్బారెడ్డి అన్న, నరేందర్ అన్న, వెంకటేష్ అన్న. అద్భుతంగా అక్కడ ఉండి అన్ని చూసుకుంటున్నారు భోజనాల దగ్గర. అన్న హ్యాపీనెస్ షేర్ చేస్తారు మనకి. ముందుగా ఆత్మ బంధువులందరికీ నా యొక్క ప్రణామాలు. నిజంగా ఇక్కడ 10 రోజుల కింద వచ్చినప్పుడు ఎండ చాలా ఇబ్బందిగా ఉండే. నేను ఒకటే అనుకుంటా, ఇంత ఎండలో ఈ బుద్ధ పౌర్ణమి వేడుకలు పెట్టినారు, చాలా ఇబ్బంది పడతారేమో అని. కానీ గురువుగారి ఆశీస్సులతో 3 రోజుల నుంచి ప్రకృతి ఎంత మనకి అనుకూలించిందంటే అసలు ఎవరు ఇక్కడ వచ్చి నుంచి ఇబ్బంది పడలేదు. హాయిగా కళ్ళు మూసుకొని గంటలు గంటలు ధ్యానం చేసుకుంటున్నారు. దీని వెనకాల ఉండి సమష్టి కృషి చేసిన మహానుభావులందరికీ పాదావందనం చేయాలి. ఇది ఆషామాషిగా చేయలేదు. ఈ నా రోడ్డు గురించి కానీ, ఇక్కడ అన్నదానం గురించి కానీ, ఇక్కడ అకామిడేషన్ గురించి కానీ, ఇక్కడ వాటర్ ప్రాబ్లం ఇంత ఉన్నా కూడా ఎంతోమంది రాత్రులు మేల్కొని కష్టపడుతున్నారు ఈ వాటర్ కోసము. అందరికీ ఒక్కసారి మన అందరి తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటూ తెలియజేసుకుంటాం. మేడం రండి, మేడం రండి, మాట్లాడండి. అందరికీ నమస్తే. గురువుగారైన బ్రహ్మర్షి పితామహ పత్రి సార్కి, గురుమాత స్వర్ణమాల పత్రి మేడంకి నా యొక్క ఆత్మపూర్వక కృతజ్ఞతలు. ఈ అవకాశం ఇచ్చిన రంగనాథ్ రెడ్డి సార్కి నేను గ్రాటిట్యూడ్ తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే చాలా గొప్ప ఎక్స్పీరియన్స్. అంటే ఎన్నో సేవలు చేశాము. పిరమిడ్ పార్టీకి సార్ చెప్పినట్లు 4 రోజులు తిరగడం జరిగింది. కానీ ఇది ఒక గొప్ప ఎక్స్పీరియన్స్. ఎలా అంటే కిచెన్లో అక్కడ చూసుకోవడం అనేది కొత్త అనుభవం నాకు. ఈరోజు ఈ అవకాశం కల్పించినందుకు సేవాదల్ టీం మొత్తానికి, రంగనాథ్ రెడ్డి సార్కి గ్రాటిట్యూడ్ తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ. రండి మేడం, కమ్ మీరే. మన గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రి సార్కి, స్వర్ణమాల అమ్మగారికి ఒక్కసారి క్లాప్స్. మాకు జగన్నాథ్ గట్టుకు సేవకు రమ్మంటూనే ఫస్ట్ మీటింగ్, 2వ మీటింగ్కు పరమేశ్వర సారు, పాండ్రంగే సారు పిలుస్తూనే మేము వచ్చాము. అసలు మాకు ఇక్కడికి వచ్చినప్పటి నుంచి సేవ చేస్తుంటే అసలు అలసట అనేదే లేదండి. ఫుల్ ఎనర్జెటిక్గా మేము సేవ చేస్తున్నాం మాస్టర్స్. మళ్ళీ ముందు కూడా సేవకు పిలుస్తూనే మేము ఎప్పుడు రెడీగా ఉంటాము, ఇది సేవకు వస్తాము. ఇది గొప్ప భాగ్యము. ఎందుకంటే గురువుగారి ఆత్మ అని మీకు ఎప్పుడు తెలిసిందో అప్పటి నుంచి జగన్నాథ్ గట్టులో సేవ చేయాలని తపనతో గత 15 రోజులుగా కంటిన్యూగా ఇక్కడే ఉంటున్నాము, సేవ చేస్తున్నాము. మాకు గొప్ప భాగ్యం. థ్యాంక్ యూ. బిల్డింగ్లన్నీ కలకలలాడుతున్నాయి. ఎలా ఆడుతున్నాయి? పెయింటర్స్ వేశారేమో అనుకుంటున్నారు. మన మాస్టర్సే వేశారు. గట్టిగా చెప్పండి కొట్టండి. తాడిపత్రి మాస్టర్స్ అందరూ కూడా దయచేసి ఒక్కసారి వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాము. తాడిపత్రి మాస్టర్స్ వేదికపైకి రాలేదు. అందరూ కూడా ఒక్కసారి వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. ब्रह्मर्षि पितामह पत्री जी की, ब्रह्मर्षि पितामह पत्री जी की, ब्रह्मर्षि पितामह पत्री जी की, अम्म स्वर्णमाल अम्मगारिकी, శ్రీ లక్ష్మీ జగన్నాథ్ గట్టికి. ఎందుకంటే చాలా అద్భుతము, చాలా ఆనందము. ఎందుకంటే ఫస్ట్లోనే ఇక్కడ కడతాల్లోనే చెప్పినారనమాట. ఇక్కడ లక్ష్మీ జగన్నాథ్ గట్టులో 3 రోజుల మహాయజ్ఞం, ధ్యాన మహాయజ్ఞం అని. ఆ రోజే చాలా ఆత్మకి చాలా ఆనందం అనిపించేసింది. అప్పటి నుంచి మేము మాకు తోచినంతలో మేము పాల్గొంటూనే ఉన్నాం. అనుకున్నప్పటి నుంచి అసలు ఈ మహాభాగ్యము మాకి దక్కినందుకు మేమెంతో కృతజ్ఞతలతో ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. అన్న రంగనాథ్ రెడ్డి కన్నా, పరమేశ్వర రెడ్డి కన్నా, పాండురంగయ్య శెట్టి సార్కి, మళ్ళా మాధవి మేడంకి నిజంగా అంటే ఎంత వాళ్ళు ఏ క్షణమైనా ఎప్పుడు ఫోన్ చేసినా చిన్న పిల్లలు మాత్రమే మేము అది చేసినాం ఇది చేసినాం చిన్నపిల్లలు మాత్రం చెప్పుకుంటా అంటే వాళ్ళు ఎంత ఆనందంగా పరవశించినారు. మాకు ఈ భాగ్యం అందించినందుకు వేల కృతజ్ఞతలు చెప్పుకున్నాం. థ్యాంక్ యూ.
సదానంద స్వామి వారితో ప్రత్యక్షంగా పరిచయము, ఆయన దర్శన భాగ్యం, ఆయనతో కొంచెం శిష్యరికం ఉన్నటువంటి ఈయన మనకు వచ్చినటువంటి వంట మాస్టర్. ఆయన డైరెక్ట్గా ఆయన సదానంద స్వామి లైవ్లో ఉన్నప్పుడు ఆయన దర్శనం చేసుకున్నాడు, ఆయనతో పరిచయం ఉంది, ఆయన దగ్గర శిష్యుడు మాదిరి కూడా ఉన్నాడు. ఆయన మనకు దగ్గర ఎన్నో చోట్ల మనకు ఏ కార్యక్రమం జరిగినా వంటకు పిలిస్తే తప్పకుండా వస్తాడు, అద్భుతంగా చేస్తాడు. 2 ముక్కలు సదానంద స్వామితో కలిసినప్పుడు చెప్పలేడు. రైట్. ఈ ప్రోగ్రాం జగన్నాథ్ గట్టు సార్ ఉన్నప్పటి నుంచి ఎన్నోసార్లు, సార్ ఉన్నప్పటి నుంచి 3 సార్లు ఇక్కడ రావడం జరిగింది. సారు మరి వెళ్ళిన తర్వాత కూడా జగన్నాథ్ గట్టు అంటేనే ఆ పేరు వింటేనే ఒక ఆనందం. మరి అలాంటి ప్లేస్లో మళ్ళీ మనం ఇంత అద్భుతమైన పౌర్ణమి ధ్యానం చేసుకోవడానికి ఈ విధంగా అందరూ వచ్చి మనము ఇక్కడ ఆనందం పంచుకుంటూ మరి పౌర్ణమి ధ్యానాన్ని ఇలాగే కంటిన్యూగా ప్రతి సంవత్సరము కొనసాగించుకుంటే ఎంతోమంది ఆనందం పొందడానికి మరి అవకాశం కల్పించిన సేవాదల్ ఈ ప్రోగ్రాం అరేంజ్ చేయడము చాలా ఆనందంగా ఉంది. మళ్ళీ ప్రతిసారి ఎలా అయితే మనకు ఇక్కడికి జగన్నాథ్ గతిలో ప్రోగ్రాం చేస్తూ ఉన్నాడో అలాగే మళ్ళీ మనం ప్రోగ్రాం చేసుకోవాలని, ఈ విధంగా అందరికీ ఒకరు సహకరించుకొని మరి ఈ ప్రోగ్రాంను అద్భుతంగా జరుపుకోవాలనే మా ఆకాంక్ష. వీరందరూ కూడా సహకరించి ఇక్కడికి రావడము, ఇలాగా కలిసి ధ్యానం చేయడము, గ్రూప్ మెడిటేషన్ అనేది చాలా అద్భుతమైన. ఈరోజు ధ్యానం చేసి ఉంటే అసలు 12 గంటలు అంటే 3 గంటల మెడిటేషను అసలు 3 నిమిషాలు అయిపోయినట్లు ఉంది. అంత అద్భుతంగా జరిగింది. ఇలాంటి అవకాశం మనకు మళ్ళీ రావు. ఇలా అందరం ఒకసారి కూడుకొని ఇలా ధ్యానం చేసుకోవడం అనేది ప్రతిసారి మనకు అందించిన ఆనవాయితీ ఇది. ఇంత గొప్ప అవకాశం మనకు ఏరే స్పిరిచువల్ సొసైటీలో ఎక్కడ చూడలేదు. ఒక పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలోనే మనకి ఇలాంటి గొప్ప అవకాశాలు మన సార్ గారు క్రియేట్ చేశారు. మరి ఇలాగే ఈ ప్రోగ్రాంలో ఎక్కడ జరిగినా అద్భుతంగా మనం పార్టిసిపేట్ చేసుకొని ఆనందాన్ని షేర్ చేసుకోవాలి. మరి ఈ విధంగా అందరం సహకరించుకొని మన ప్రోగ్రాం సార్ అన్నట్టు కాన్షియస్ మైండ్, గ్రూప్ కాన్షియస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్కడైనా కూడా చిన్న మాస్టర్ కానించి పెద్ద మాస్టర్ వరకు ఒకే కాన్షియస్. మన శరీరంలో మన భాగాలు ఎలా అయితే మనకు సహకరిస్తూ ఉంటాయో, కన్ను, ముక్కు, చెవు, ఇవన్నీ కూడా ఒక్కొక్కటి కోఆపరేషన్. మన కన్ను చూసి చెప్తే కాలు నడుస్తుంది, మన మైండ్ చెప్తే చేయి చేస్తుంది. ఏదానికేది కనపడవు కానీ అన్నీ చేయించుకుంటుంది. అలాగే మనం కనపడకుండా ప్రతి ప్రోగ్రాంలో మనము ఈ విధంగా దీంట్లో పాల్గొనే వారి కానించి, నిర్వహించిన వారి కానించి, డబ్బు, ఆర్థికంగా, శారీరకంగా సహకరించిన ప్రతి ఒక్కరూ దీనికి కారకులు. ఈ ఆనందం షేర్ చేసుకోవడంలో ఇది మనం గుర్తెరిగితే ప్రతి ప్రోగ్రాం సక్సెస్ చేసుకోవచ్చు. ఇది నా అభిప్రాయము. మరి ఈ విధంగానే మనం అందరూ ముందుకు కలుగుతామని తాడిపత్రి స్పిరిచువల్ సొసైటీ అంటే మాకు అలా నేర్పించారు అన్నగారు. ఎక్కడ ఉన్నా కూడా ఒక్క మాట చెప్తే అందరం అది ఆటోమేటిక్గా మూవ్ అయిపోతుంది. అలాగే మన స్పిరిచువల్ సొసైటీ మొత్తం ఇలాగే ఉండాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ మీకు. ఇప్పటి వరకు మేడం రండి, రాంబాబు గారిని సన్మానించడానికి వంట చేసిన మాస్టర్ గారిని ఒకసారి ఇక్కడికి రావాల్సిందిగా కోరుతున్నాం. వారిని సన్మానించవలసిందిగా రాంబాబు గారిని. తాడిపత్రి మాస్టర్స్ అందరు కూడా రావాలి. అనంతపూర్, తాడిపత్రి. చెప్పట్లు. ఆనంద్, పిఎంసి ఆనంద్ వచ్చి వెంకటరావుని సన్మానించాల్సిందిగా కోరుతున్నాం. సుబ్బారెడ్డి అన్న.
మాస్టర్, మన మ్యూజిషియన్ ఫ్లూట్ గణేష్ గారు వేదిక పైకి రావాలి, మాస్టర్ని సన్మానించాలి. సుబ్బారెడ్డి అన్న, గణేష్ ఇద్దరు కలిసి గట్టిగా చప్పట్లు. మాస్టర్ని సన్మానించవలసిందిగా కోరుతున్నాం. చంద్ర గారు, గట్టిగా చప్పట్లు. వెంకటరెడ్డి గారు వచ్చి, హైదరాబాద్ నుంచి వచ్చిన వెంకటరెడ్డి గారు వచ్చి చంద్రాన్ని సన్మానించవలసిందిగా. సుబ్బారెడ్డి అన్న సహకారంతో గట్టిగా చప్పట్లు. మరి ఇప్పుడు మనం మాస్టర్స్ లేడీస్ని స్టార్ట్ చేద్దాం. రండి అన్న. సుబ్బారెడ్డి అన్న, అంకుల్, వేణుప్రసాద్, గట్టిగా చప్పట్లు. గణేష్ గారు కూడా వేదికను వదలకూడదు. యుగేందర్ రెడ్డి గారు, ఉమా మేడం ఎక్కడున్నా వేదిక పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. కామెడీ నుంచి యుగేందర్ రెడ్డి, ఉమా గారు.
సుబ్బారెడ్డి అన్న, రాంబాబు గారు దయచేసి రంగనాథ్ రెడ్డి గారి పక్కకి రావాల్సిందిగా కోరుతున్నాం. మిగతా మాస్టర్స్ అందరూ కూడా స్టేజ్ని అలంకరించాలి. యుగంధర్ రెడ్డి గారు అండ్ ఉమా గారు ఎక్కడున్నా వేదిక పైకి రావాలి. గట్టిగా చప్పట్లు. మరి మనందరం కలిసి ఇంకొక అద్భుతమైన వ్యక్తిని సన్మానం చేసుకోవాలి. వెంకటరెడ్డి, ఆనంద్ ఇద్దరు రావాలి. మనము రంగనాథ్ రెడ్డి గారికి సన్మానం చేస్తే నేను పారిపోతా. వద్దు 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 నేను రాను. రేపటి నుంచి రాను ఈ సొసైటీలోకి. వద్దా వద్దా వద్దు వద్దు ఏమొద్దు. గట్టిగా చప్పట్లు. ఈ కార్యక్రమం మానస గారిని వేదికను అలంకరించాల్సిందిగా కోరుతున్నాం. గ్రూప్ వర్క్ ఎంత బాగుంటుంది. స్టేజ్ అంతా అందంగా కనబడుతుందా లేదా? గట్టిగా కొట్టండి చెప్పండి. అయితే దిస్ ఈజ్ టీమ్ వర్క్ విచ్ పత్రి సార్ ఎక్స్పెక్ట్స్. పత్రి సార్ ఏదైతే కోరుకుంటారో ఇదే కోరుకుంటారు ఆయన. అందరూ కలిసి పని చేస్తే వసుదైక కుటుంబం సాధ్యమవుతుంది. గట్టిగా చెప్పట్లు. రావాలా మాస్టర్, రావాలా. ఉనికిరి సుబ్బారావు గారు మాస్టర్ గారిని సన్మానిస్తున్నారు. సన్మానించడం అంటే ఏం కాదు, మళ్ళీ నెక్స్ట్ ధ్యానమాచక్రాన్ని బాగా గట్టిగా పనిచేయాలని మనమంతా కలిసి మళ్ళీ పత్రిజీ స్మృతి స్మరణోత్సవాలు కైలాసపురిలో అద్భుతంగా ఈ టీంతో కలిసి మళ్ళీ వర్క్ చేసుకుందాం. అందరం కలిసి వర్క్ చేద్దామా? థ్యాంక్ యూ. ఏంటి రంగనాథ్ రెడ్డి అన్నాడు? రెండు మాటలు. ఇంత పెద్ద టీంని చూసినాక అంకుల్ స్పందన. అందరికీ నమస్కారం. అన్ని పనులు అన్ని ప్రాజెక్టులు మనం అందరం కలిసి ఇంత ఇదిగా చేసుకోవాలి. థ్యాంక్ యూ. సుబ్బారెడ్డి అన్న స్పందన. అందరికీ నమస్కారం. చాలా 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 సంతోషం. ముఖ్యంగా మరి ఇంత అద్భుతమైనటువంటి రుచికరమైనటువంటి మరి అన్నాన్ని వంటలను మనకు అందించినటువంటి రంగనాథ్ రెడ్డి అన్న గారికి, అదేవిధంగా తాడిపత్రి పిరమిడ్ మాస్టర్లందరికీ కూడా హృదయపూర్వక, అనంతపూర్ పిరమిడ్ మాస్టర్లందరికీ కూడా, తాడిపత్రి అనంతపూర్ పిరమిడ్ మాస్టర్లందరికీ, ముఖ్యంగా రంగనాథ్ రెడ్డి అన్న గారికి నిజంగా హృదయపూర్వక ధన్యవాదాలు. చాలా చాలా బాగున్నాయి. మన ఇంట్లో నలుగురు గెస్టులు వస్తే, నలుగురు దగ్గర 10 మంది వస్తే వెంటనే మనం హడావుడి పడిపోతుంటాం. మరి ఇక్కడ అనుకోకుండా ఇన్ని వేల మంది వచ్చినా కూడా అందరికీ కూడా ఇంత చక్కటి భోజనం. ఈవెన్ సాయంత్రం 4 గంటలకు నీళ్లు తాగుదామని అక్కడికి వెళ్తే అప్పటికి కూడా భోజనాలు పెడుతూనే ఉన్నారు ఇంకా. కాబట్టి నిజంగా గుంతకల్లు అనంతపూరు పిరమిడ్ మాస్టర్లందరికీ, రంగనాథ్ రెడ్డి అన్న గారికి మరి ఇంతటి చక్కటి అన్నదానాన్ని ఇంతమంది యోగులకు అందించినందుకు వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా ఈ విధంగా నీళ్లు కూడా దొరకని ఈ జగన్నాథ గట్టులో మరి ఒక జన సముద్రం లాగా
అంటే ఇసుకేస్తే రాళ్ళంతా ఇంతమంది పిరమిడ్ మాస్టర్లు ఇక్కడికి రావడం, మరి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇంత మంచి చక్కటి అరేంజ్మెంట్ చేసినటువంటి ఈ లక్ష్మీ జగన్నాథ్ గట్టు పిరమిడ్ మాస్టర్లందరికీ, అదేవిధంగా పరమేశ్వర్ రెడ్డికి, ప్రసాద్ గారికి, ఇంకా కర్నూలు మాస్టర్లందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మనం అందరం కూడా వారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేద్దాం. నమస్కారం. వెంకటేశ్వర గారు. లక్ష్మీ జగన్నాథ్ గట్టు ఒక ఏ కార్యక్రమం చేసినా ఇది ఏదో ఎక్కడి నుంచి మొదలైందో తెలియదు, కానీ ఆయన మేము పుస్తకాలు పట్టుకెళ్ళాలంటే భయపడే రోజులు. సో ఈ 22-23 సంవత్సరాల్లో ఇంతకుముందు సంవత్సరానికి 1-2 యజ్ఞాలు జరిగాయి, ఇప్పుడు నెలకో యజ్ఞం జరుగుతుంది. సో ఎలాగ అందరి దగ్గరికి వెళ్ళాలి, మనం ఏది వద్దనలేము, కానీ ఎలాగ అనుకుంటున్నాను. సో దానికి ఆయన నాయంది పలికారు. సో ఇవాళ మనం ఒక పాంప్లెట్ ఇచ్చి మీరు మీ ఎంత వీలైతే అంత చేయండి అని అందులో స్కానర్ పెట్టి మనం ఒక డిజిటల్గా వెళ్ళగలిగాం. సో అది నాంది పలికారు. మరి రఘునాథ్ రెడ్డి గారికి గట్టిగా చెప్పకూడదాం. సో అది అందుకని మేము ఈ కార్యక్రమం చాలా తేలిగ్గా చేయగలుగుతున్నాం. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్పాన్సర్గా రావటం, మరి ఆయన భోజనాలు నేనే చూసుకుంటాను అనడంతో మాకు అసలు దాని గురించే పని లేదు. మేము మిగతా ఏం చేయాలనేదే చూసుకున్నాం. అందుకనే ఇది నేను అందరితోనూ లాస్ట్ బాల్ 6 అనే మాట చెప్తానే కన్నా, కానీ ఈ 12 రోజుల నుంచి ఎలా చేసామా ఈ వర్క్లన్నీ 12 రోజుల ముందు చూస్తే ఏమీ లేదు ఇక్కడ. కానీ ఆ భోజనాల విషయం తప్పించి మిగతా ఇవన్నీ ఎలా చేయాలనుకున్నాం. ఆఖరికి ఇవన్నీ కార్యక్రమం రోడ్డు కానించి బాత్రూమ్ కానించి అన్నీ చేయగలిగాం. సో మరి ఆ రఘునాథ్ రెడ్డి గారు మా చేత లాస్ట్ బాల్ 6 కొట్టించారు. ఆ స్ఫూర్తి మేము బుక్స్ వేయకూడదనే దానికి ఎప్పటి నుంచి అనుకున్నాం, కానీ పత్రిక గారు డిజిటల్గా వెళ్ళాలని చెప్పారు, కానీ అది ఇక్కడి నుంచి మొదలైంది. సో మరి దానికి ఆయన గత సంవత్సరం నుంచి ఆయన అనుకుంటున్నారు ఈ పుస్తకాలు పట్టుకోవద్దు అనే మాట ఆయన అంటున్నారు. కానీ మాకు తెలుసు ప్రజల్లోకి ఎలాగ వెళ్ళాలని, కానీ అది ఎలాగో తెలీదు. కానీ అది మొదలైంది లక్ష్మీ జగన్నాథ్ గట్టి నుంచి ఒక వినూతమైన మార్పు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నా మాటను మన్నించి పుస్తకాలు తీసుకోకుండా పిరమిడ్ ధ్యాన కేంద్రాల దగ్గరకు పోయి కేవలం ఉత్సవాలు జరుపుతున్నాం, పత్రిజీ ధ్యాన మహాయగం బుద్ధ పూర్ణిమ జరుపుతున్నాం, రండి మీకు చేతనైనంత ఈ స్కానర్కు ఈ అకౌంట్కు మాత్రమే కొట్టండి అని చెప్తూ పోవడం అనేది చాలా హర్షించదగ్గ విషయం. మీ టీంకు కృతజ్ఞతలు. అయితే ఎప్పుడైతే డిజిటలైజ్డ్ అయితేనే చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే సమస్యలు ఉండవు. సమస్యలు వచ్చేది అన్ని డబ్బులు కాడనే. నేను అందరికీ చెప్తున్నా, అన్ని ట్రస్టులకు చెప్తున్నా, అడగండి డబ్బులు, బ్యాంకు ద్వారా అడగండి, క్యాష్ ద్వారా తీసుకోవద్దండి. లాస్ట్కి ఏం చేస్తారంటే ఆ ఫంక్షన్ రోజు కావాలంటే వచ్చింటారు, ఆడ పుస్తకాలు పెట్టుకొని కూర్చోండి, ఎవరైనా డబ్బులు ఉండే వాళ్ళు ఉంటే ఇచ్చిపోతారు. అంతేగాని పుస్తకాలు ఎత్తుకొని భిక్షగాల లెక్క అన్ని ఊర్లకు పోవద్దండి, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే పిరమిడ్ ధ్యాన కేంద్రాల దగ్గర మేము చూస్తూ ఉంటాము, ఎంతమంది వస్తూ ఉంటారంటే అంత విసుగు అవుతుంది, రారు. ఈరోజు బుద్ధ పౌర్ణమి ఫస్ట్ టైం ఇక్కడ జరగడం, మరి ఎప్పుడైతే వీళ్ళు భిక్షాటన ఎత్తకుండా ఎవరితో కొంతమందితో ఆ స్కానర్ పెట్టించుకొని స్కానర్ ద్వారా తీసుకున్నారో ఆనందంగా ఇంతమంది నిజంగా అంటే ఊహించలే. దాదాపు ఎంతమంది వచ్చింటారమ్మా? ఈరోజు 3000 మంది పైచిలుకు వచ్చినారని చెప్తున్నారు. నిజంగా హర్షించదగ్గ విషయం. ఎక్కడ భిక్షం ఎత్తల బుక్కులు కొట్టుకొని. ఇది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో ఉన్నటువంటి అందరికీ నేను ఒకటే చెప్తున్నా, క్యాష్ తీసుకోవద్దండి. పల్లెలకు పోయి ఇక్కడ తీసుకోండి, నో ప్రాబ్లం. ఎందుకంటే పల్లెలకు పోయి క్యాష్ తీసుకుంటే మీరు పుస్తకాలు ఇస్తున్నారు, ఒక 100 పుస్తకాలు ఇస్తున్నారు, కానీ మీకు తిరిగి 100 పుస్తకాలు వస్తున్నాయా రాదా అనేటువంటి విషయం మీరు ఎవరు గమనించడంలే, ప్రతి ట్రస్ట్ గమనించడంలే. ఎట్లుంటుందంటే పూర్వం ఎవడో ఒకడు దొంగోడు కంకులు కోసుకుంటున్నాడు, నా ఇట్లటోడు పోయి పచ్చివి కదరా అంటే రాళ్ళని మాత్రం గోవిందా అన్నట్టు. అంటే నాకేం నా సొంతానివే, ఏమన్నా దొంగ కంకులు కదా ఎన్ని వచ్చాయని నేను. అట్లాగా మన వాళ్ళు 100 పుస్తకాలు ఇస్తారు, 20 ఇచ్చినా తీసుకుంటారు, మిగతా 80 వచ్చినాయా లేదా అని చూడడంలే. ఎందుకంటే ఊరికొచ్చే డబ్బు కదా, ఆ విధంగా ఉంది. కాబట్టి దయచేసి పుస్తకాలు ఇవ్వద్దండి, లెక్కాచారం ఫాల్ట్ అవుతుంది, డబ్బు మోసం జరుగుతుంది, అన్యాయం జరుగుతుంది. బ్యాంకు ద్వారా తీసుకుంటే పర్ఫెక్షన్ ఉంటుంది. ఇక్కడ తీసుకోండి, ఎందుకంటే ఇక్కడ తీసుకునేది ఇక్కడిక్కడ ఏం మోసం జరుగుతుంది, జరగదు, నో ప్రాబ్లం.
జనరల్గా ఇక్కడ కూడా ఇంకా మన ప్రజలు మారలేదు కాబట్టి ఇక్కడ తీసుకోవచ్చు. మారితే ఇక్కడ కూడా స్కానర్ ద్వారానే తీసుకోవాలి. ఇంకా కొంతకాలానికి అది కూడా మారిపోతుంది. కాబట్టి ముఖ్యంగా నేను పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో, అందుకే నేను నందవరంలో మేనేజింగ్ ట్రస్టీగా ఉంటూ పత్రి సార్తోనే చెప్పినాను, నేను ఎవరిని డబ్బులైతే భిక్షమెత్తను. ఒకటే సిగ్నల్. ఏం సిగ్నల్ ఉంది ఆధ్యాత్మికంగా? నువ్వు ఏం చేస్తే అది అవుతావు. నువ్వు భిక్షమెత్తుకుంటే నా కోసం కాదు కదా, ఎవడి కోసం అన్నా కానీ అయ్యా నీ ఆస్తి అంతా మొత్తం ఇచ్చేసాయి, అప్పుడు అడుక్కో. నీదేమో అట్లే ఇంట్లో పెట్టుకుండేదే, దొంగ కొడుకులు ఇంట్లోనే పెట్టుకుంటేదే, మళ్ళీ మీకు పుణ్యం వస్తుందని పోయేది జనాల దగ్గర పోయి. ఏం నీది, నీకు పుణ్యం వస్తుంది కదా, అంత పుణ్యం అంతా నీకే వస్తుంది కదా, నీది ఏమి 10 కోట్లు 100 కోట్లు 1000 కోట్లు ఉన్నాయి, నీది ఏంట్రా ఈకోకుండా వాళ్ళకేం పుణ్యం వస్తుంది, నీకే వస్తుంది కదా. నిజంగా పుణ్యం వస్తుందనే విషయం మీకు తెలిస్తే మీరెందుకు దొంగ కొడుకులు అన్ని అబద్ధాలు మీరు నమ్మద్దండి. అర్థమైందా? పుణ్యం రాదు, ఏమీ రాదు. మీరు మీ పద్ధతి ప్రకారం మీరు పోండి. వాళ్ళు పుణ్యం వస్తుందని చెప్తే, నిజంగా పుణ్యం వస్తుందని చెప్తే, పుణ్యాత్ముడు చెప్తే ఇస్తే పుణ్యం వస్తుంది. వాళ్ళ డబ్బులు వాళ్ళు పెట్టుకొని ఆచరించకుండా పుణ్యం వస్తుందని చెప్తే మీకు ఎట్లా పుణ్యం వస్తుంది? రాదు. కాబట్టి దయచేసి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో మూమెంట్లో ఉన్న వాళ్ళందరికీ చెప్తున్నాను, దయచేసి ఎవరు కూడా ఏ యజ్ఞం ఏ కార్యక్రమం చేసినా పుస్తకాలు తీసుకొని భిక్షగాల లెక్క పోవాకండి, హీనంగా అడుక్కోవకండి. ఎంత శక్తి ఉంటే అంతే పెట్టండి. ఎందుకు అడుక్కుంటారు? కారం అన్నం పెట్టండి. లేకోకుంటే ఎవడు అన్నం కోసం వస్తాడు ఇటుకి? మనమంతా అన్నం కోసం వచ్చినామా? జ్ఞానం కోసం వచ్చినాము. ఉంటే పెడతారు, లేకుంటే అన్నం పెడతారు, లేకుంటే నీళ్ళు తాగిపోతారు. తప్పేముంది? పత్రిజీ ఒకే మాట చెప్పేవాడు, ఇంత ఆవకాయ దొబ్బ రొట్టె ముక్క చాలరా, ఎంత కావాలరా అంటాడు. గురువు మాట వినరా మీరు? ఏ పాటికి పత్రి సార్ చెప్పినాడు, ఏ రోజో చెప్పినాడు. అసలు కర్తాల్లో ఒకసారి నాకు బాగా గుర్తు, అందరికీ గుర్తు, కర్తాలోళ్ళు ఇప్పుడు ఇక్కడ నుంచి చుట్టుపక్కల కర్తాల చుట్టుపక్కలనే అడగాలి, హైదరాబాద్ చుట్టుపక్కలనే పల్లెలకు పోవద్దండి అని చెప్పినాడు. ఎవరు కూడా ఈ రాయలసీమ జగన్నాథ్ గుట్ట ఇక్కడి నుంచే ఇక్కడే ఈ ప్రాంతంలోనే తీసుకోవాలి. ఎవరైనా మీకు పరిచయస్తులుంటే వాళ్ళ ద్వారా ఇప్పించుకోండి. ధ్యాన కేంద్రాలు పోయి ధ్యాన కేంద్రాలు ఎంత హీనంగా ఉండాలంటే నేను చూస్తుంటా. నేను ఎప్పుడు కూడా గ్రౌండ్ లేక పోతా ఉంటా. గ్రౌండ్ లేకపోతే ఏంది సార్ దిన్నం ఒకరు వస్తారు, యాటికైనా డబ్బులు ఇస్తాం సార్. ఆయమ్మ మానుకుని సార్ దిన్నం డబ్బులు అడుగుతుంటే ఆయపేమంటే ఆయప మానుకున్నాడు సార్ అంటే ఇట్లా మానుకుంటారు. ధ్యానానికి రారింగా. మనకు కావాల్సింది ముఖ్యం ధ్యానం చేసుకోవడానికి డబ్బులతో పని ఏముందయ్యా? నాకు అర్థం కాలే. మనకుంటే కుర్చీలు వేసుకుంటాం, లేకుంటే కింద కూర్చుంటే నొప్పి ఏమన్నా? కుర్చీలు అవసరమా? ఇది అవసరమా? ఎండలు తగలవు. పత్రిసారి గాలిలో వానలోన ధ్యానం, ఎండలోన ధ్యానం, గాలిలోన ధ్యానం అన్నాడు. ఇది లేకుంటే ఏమవుతుంది? వాన వచ్చి వానలో కూర్చొని ధ్యానం చేద్దాం, ఏమవుతుంది? ఉంటే డబ్బులున్నా వేసుకున్నాం, లేకపోతే ఉత్త కూర్చున్నాము. ఎవరిని ఎత్తగొట్టద్దండి. ఎవరన్నా యాగం చేసినప్పుడు ఇట్లా డేరా లేదనుకో, డేరా వేయలే హే అనాకండి. ఎందుకంటే డేరా లేకుండా కూడా ధ్యానం చేయండి, తప్పేముంది? కాబట్టి ఆర్భాటాలకు పోయి అంగులకు పోయి మీరు అనవసరంగా ప్రజల దగ్గరకు పోయి ప్రజలను ధ్యానం మాస్టర్లను ఇబ్బంది పెట్టద్దండి అని అందరికీ చెప్తున్నాను. భోజనాలు బాగుండాయా అంటారు. ఏం భోజనాలు బాగలేకండి, భోజనాల కోసం వచ్చారా ఇటుకి? నాకు అర్థం కావడంలే. ఎందుకు వస్తారా? వాళ్ళు వచ్చేది జ్ఞానం కోసం వస్తారు. ఎవరో అట్లా సారోళ్ళు జ్ఞానం చెప్తారని నా జ్ఞానం కోసం వస్తారు, కానీ భోజనాల కోసం వస్తారా? పెడితే తింటారు, అది వేరే విషయం. కాబట్టి భోజనాలకు అంత ప్రిఫరెన్స్ ఇవ్వద్దండి. పత్రి సార్ ఒకసారి తిట్టినాడయ్యా నేను, ఎందుకంటే పత్రి సార్తో 28 సంవత్సరాలు దగ్గరుండి చూసినాను. నేను కూడా దెబ్బలు తిన్నాను. నీళ్లు లేవంటే ఒక్క పూట నీళ్ళు లేకుంటే సస్తావరా నా కొడక అని పెద్ద కట్టె తీసుకొని 150 మందిని కొట్టినాడు ఆ రోజు. తెలుసో లేదో శ్రీశైలం ట్రెక్కింగ్లో. భోజనాలు లేవు, అన్నం లేదు, ఒక్క రోజు భోజనం లేకుంటే సస్తారా నా కొడకాల అని బుద్ధి పుట్టినట్లు కొట్టినాడు. కాబట్టి ఆధ్యాత్మికవాదికి, నిజమైన ఆధ్యాత్మికవాదికి భోజనం అవసరం లేదు. హిమాలయాలకు పోతే ఇంత పిండి ఇచ్చి నీళ్ళు ఇస్తారు, కలుపుకొని తినంటారు. భోజనంతో పనే ఉంది. ఉంటే పెడదాం. మనం ఎట్లంటే భౌతిక ప్రపంచవాదులైనాం. వీళ్ళు జగన్నాథ్ గట్టోళ్ళు బ్రహ్మాండంగా అన్నం పెట్టినారంటే మనం పెడదాం. ఈడ మాధవి కూతురు పెళ్లికి బ్రహ్మాండంగా 20 రకాల వంటలు చేసింది, నేను 40 రకాలు పెడతా. 40 రకాల్లో 2 తింటారు, 40 వారేస్తారు, 30. అవసరమా? ఏదో కొంచెం మనకు చేతనంత పెడదాం. కాబట్టి దయచేసి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో ఉన్న వాళ్ళందరికీ చెప్తున్నాను, అన్నానికి ప్రాధాన్యత కాదు, నీటికి ప్రాధాన్యత ఇవ్వాలా, నీరంతే అవసరము. తర్వాత ధ్యానానికి ప్రాధాన్యత ఇవ్వాలా, జ్ఞానానికి ప్రాధాన్యత ఇవ్వాలా, వసతులకు కూడా ప్రాధాన్యత అవసరం లేదు. ఉన్న కాటికి వసతి సర్దుకొని పోవాలి. పత్రిజీ డొక్కు జీపులో పోయినాడు, లారీలో వచ్చినాడు గుంటూరుకి, ధర్మవరానికి. ఒకసారి ధర్మవరానికి రావాలంటే ఆయనకి ఏమి బస్సులు స్ట్రైక్ అయితే లారీలో వచ్చినాడు ధర్మవరానికి. టైం చెప్పినాడు. లారీలో ఎందుకు వస్తాడు ఆయన? ఎవడోడు సిగ్గుతమంతంగా కారు పంపి ఉంటే పంపిస్తారు. ఈరోజు క్లాసులు చెప్పేవాళ్ళు కారు పంపిస్తే వస్తా లేకుంటలేరా అంటున్నాడు పెద్దోళ్ళు కొంతమంది. కానీ ఆయన లారీలో వచ్చినాడు. నేను స్వయంగా కదిరికి తీసిపోయి జీప్ పంపిస్తాను సార్, ఈ జీప్ ఇట్లా పోండి సార్ అంటే, వద్దురా పిచ్చోడా నేను బస్సులో పోతా, నాకొక్కనికి జీప్ ఎందుకురా, మీరందరూ జీపులో ఉండని. సీట్లు లేవు.
సీట్లు లేకుండా నేను పోతానని చెప్పి తిరుపతికి పోయినాడు కదిరి నుంచి. ఆయన మహానుభావుడు. ఆయన మహానుభావుని అనుసరించడమే మనం ఆయనను పూజించడం కాదు, జై పత్రిజీ అనడం కాదు ముఖ్యం. ఆయన ఏం చెప్పినాడో అవి పాటించడం ముఖ్యం. అందరికీ గుర్తుపెట్టుకోండి. ఇది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశము. అంతే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మంచి మాటలు అందరం పాటిద్దామా? గట్టిగా చప్పట్లు కొట్టండి. థ్యాంక్ యూ. రాజశేఖర్కి గట్టిగా చప్పట్లు కొట్టండి. టైం అయిపోయినా కెమెరా పెట్టి మనందరినీ రికార్డ్ చేస్తున్నాడు. గట్టిగా చప్పట్లు రాజశేఖర్కి. థ్యాంక్ యూ అందరికీ.